కూలీ సినిమాలో రజనీకాంత్ది ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఏంటంటే, నేను చాలామంది విలన్లు చూశాను కానీ నేను ఇలాంటి నీచ్ కమీన్ కుత్తే విలన్ నేను ఎక్కడా చూడలేదు అంటాడు. సేమ్ ఫీలింగ్ నాకు మన రగాడి అంకుల్ని చూస్తే అనిపిస్తుంది. నేను చాలామందిని చూశాను వరస్ట్ ఫెలోస్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్లో. ఎందుకు అంత పెద్ద మాట అన్నావు అంటే అనొచ్చు ఇక్కడ. ఎందుకురా అంటే కాంట్రవర్సీ చెయ్యి, కానీ నువ్వు ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నావు, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, నీకున్ని 2,95,000 సబ్స్క్రైబర్స్కి నువ్వు ఇచ్చే అకౌంటబిలిటీ ఏంటి, నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది నువ్వు చెక్ చేసుకోవాలి కదా అంకుల్. నువ్వు చెక్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగితే చాలా కష్టం, మిగిలిపోతావు. నేను ఇంతకు మించి మాట్లాడలేను, నాకు బూతులు వచ్చి నీలో మాట్లాడవచ్చు, కానీ బూతులు అంటే గుర్తొచ్చింది, మాట్లాడదు అంత క్లియర్గా మాట్లాడు. మనోడు నిన్న ఒక అద్భుతమైన మాటలు మాట్లాడి ఏదో గర్వంగా స్క్రీన్ షాట్లు పెడుతున్నాడు అనమాట. అంటే ఇన్ని రోజులు మనం అంటే ఇప్పుడు బాగానే ఉన్నాం, పేరుకి 2 స్టేట్లు డివైడ్ అయినా ఎండ్ ఆఫ్ ద మనం తెలుగు వాళ్ళమే అన్నా తమ్ముళ్ళ కలిసే ఉన్నాం, కానీ మనోడికి అది సరిపోవట్లేదు. అది అలా వద్దు, కొట్టుకు సావాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కులం కోసం కొట్టుకున్నాం, మతం కోసం కొట్టుకున్నాం, ప్రాంతాల కోసం కొట్టుకున్నాం, భాషల గురించి కూడా కొట్టుకున్నాం కదా. ఇప్పుడు భాషలు కాదు, భాషల్లో తాలూకా స్లాంగుల కింద తెచ్చి మళ్ళీ దాన్ని భాషల కింద కన్వర్ట్ చేసి ఏదో ఒకటి గొడవ పెట్టాలి. నేను ఏం మాట్లాడతాను ఏంటి అనేది చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తా. అదొకటి సరిపోవట్లేదు. అంటే ఈ అంకుల్కి ఒక అబ్సెషన్ వచ్చింది, అటెన్షన్ సీకింగ్ అంటారన్నమాట. ఆ అబ్సెషన్ మనోడిని ఎవడు దేకట్లే. మూవీ రివ్యూలు క్విట్ చేస్తా, ఎవరికి క్విట్ చేయమన్నాడు చేసుకోవచ్చు కదా, నీకేవో కేసులు పడి ఉంటే ఆఫీసో. సో తర్వాత వేరే కాంటెంట్కి వెళ్ళాడు, అక్కడ రావట్లేదు. సో మళ్ళీ ఆ అబ్సెషన్ తెలుసు కదా, అటెన్షన్ కావాలి. అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళ గురించి చండలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక మంచి మాట చెప్పాడు ఒక ఈవెంట్లో ఈరోజు, దాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఆడపిల్లలకి ఏం చెప్తున్నావు, మగవాళ్ళకి ఏం చెప్తున్నావు, నువ్వు ఇదా చెప్తావు బాయ్ అని చెప్పి ఏదేదో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అంకుల్కి. అటెన్షన్ సీకింగ్ అనే పిచ్చి పీక్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్తా. సో దయచేసి పొరపాటున వీడియో మీ హోమ్ పేజ్ వరకు వస్తే నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తేనే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అన్నీ చేయండి, ఓకేనా. వెల్కమ్ టు పవన్ రా టాక్స్, మీరే నా పవనే. నిన్న వెంకటేష్ గారి సినిమా త్రివిక్రమ్ది ఒక గ్లిమ్స్ వచ్చింది, దానికి చెప్తా. ఒక పేజ్ వాళ్ళు ట్విట్టర్లో హాఫ్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ ఫ్యామిలీస్ విల్ ఎక్స్ప్లోర్ ది థియేటర్స్ విత్, అంటే ఈ దసరాకి హాఫ్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ ఫ్యామిలీస్ ఎక్స్ప్లోర్ అవుతాయని పాజిటివ్గా చెప్తే మనోడు వేసిన రిప్లై ఏంటి తెలుసా, దెర్ ఈజ్ ఓన్లీ వన్ తెలుగు స్టేట్, ది అదర్ వన్ ఈజ్ కాల్ తెలంగాణ, జై తెలంగాణ జై హింద్. నీ బాధ ఏంది బాబాయ్ అసలు? అక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ ఏంటి, అతను పెట్టిన ట్వీట్ ఏంటి, దానికి నువ్వు ఇస్తున్న ట్వీట్ ఏంటి? దెర్ ఈజ్ ఓన్లీ వన్ తెలుగు స్టేట్, ఒకటే తెలుగు స్టేట్, ఇంకోటి తెలంగాణ స్టేట్ అంట. అంటే మనోడి ఉద్దేశం కింద పెట్టాడు ఏమని, మనకు చదువు రాదు కదా అందుకే పెట్టాడు. ఇక్కడ చాలామందికి ఇంగ్లీష్ రాదని అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ తెలుగు లాంగ్వేజ్ స్టేట్, తెలంగాణ లాంగ్వేజ్ స్టేట్, జై తెలంగాణ జై హింద్. నీ బాధ ఏంది బామర్ది? ఇప్పుడు నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఆంధ్రప్రదేశ్ లాంగ్వేజ్ తెలుగు, అందుకే అది తెలుగు లాంగ్వేజ్ స్టేటు. తెలంగాణ లాంగ్వేజ్ తెలుగు, తెలంగాణ స్టేట్ లాంగ్వేజ్ తెలుగు కాదు, తెలంగాణ లాంగ్వేజ్ పేరు తెలంగాణ. సో ఇట్స్ ఎ తెలంగాణ స్టేట్ అంటున్నావు. ఈ జీకైనా సిగ్గు ఉందా నీకు అసలు? ఇప్పుడు మధ్యప్రదేశ్ ఏంటి, మధ్య అని ఉంది కాబట్టి దాని లాంగ్వేజ్ మధ్య. చెప్పు, నీ లాజిక్ అంతా వరస్ట్గా ఉంది. పోనీ తెలంగాణ కాసేపు లాంగ్వేజ్ అనుకుంటాం. మనోడు భ్రమలో తెలిసి ఈ గుడిసెట్ పని చేసిన ప్రతి ఒడికి తెలిసి ఇక్కడ ఇవన్నీ తెలిసే మాట్లాడతా. చెప్పాను కదా అటెన్షన్ సీకింగ్ గురించి. దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, తెలుసు తెలంగాణ కూడా తెలుగే, అంటే తెలంగాణలో మాట్లాడింది తెలుగే, ఉత్తరాంధ్రలో మాట్లాడింది తెలుగే, గోదావరి జిల్లాలో మాట్లాడింది తెలుగే, రాయలసీమలో మాట్లాడింది తెలుగే, ఆ ఉత్తర కోస్తా అదే దక్షిణ కోస్తాలో మాట్లాడింది తెలుగే, తెలుసు బాబాయ్కి. కానీ మనోడు ఏం చెప్తున్నాడు, తెలంగాణ భాష అంటే తెలంగాణ భాష వేరు, తెలుగు భాష వేరు అంటున్నాడు. సరే నువ్వు చూపించు తెలంగాణ భాష ఏంటో, పోనీ తెలుగు భాష కాదంటున్నావు కదా. నీ రాగాడి ప్రొడక్షన్స్ అంటే మీ ఇంగ్లీష్లో ఎందుకు దొప్పించుకున్నావు? నువ్వు నోరు మూసుకొని తెలంగాణ భాషలో రాయి. తెలుగు భాష కాదంటున్నావు కదా, మాకు ఇంగ్లీష్ రాదు, మాకు అర్థం కాదంటున్నావు కదా, తెలంగాణ భాష ఉందంటున్నావు కదా, తెలంగాణ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లాంగ్వేజ్ అంటున్నావు కదా. ఏది నువ్వు ఆ తెలంగాణ భాషలో రగాడి అని రాయి, తెలుగులో రాయక. తెలుగు కాదంటున్నావు, తెలంగాణ తెలుగు స్టేట్ కాదంటున్నావు, తెలంగాణ లాంగ్వేజ్ తెలుగు కాదంటున్నావు, తెలంగాణ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఏ తెలంగాణ లాంగ్వేజ్ అంటున్నావు. ఆ తెలంగాణ లాంగ్వేజ్లో నువ్వు రగాడి అని రాయి, పోనీ ఒంగోని రాయి, కష్టపడి నించొని రాయి. నీ వల్ల కాదు. ఏదో చేద్దాం గొడవ పెడదాం, కాంట్రవర్సీ చేయాలి, అటెన్షన్ సీకింగ్ అనే జబ్బు అబ్సెషన్లో పడిపోయావు నువ్వు.
ఏం చెప్పావు? మూవీ ఐ క్విట్ మూవీ రివ్యూస్ అన్నావు. మళ్ళీ ఇండైరెక్ట్గా మూవీస్ రిలేటెడ్వే మాట్లాడతావు. ర్యాంట్ అంటావు, ట్రోల్ అంటావు, మనోభావాలు అంటావు, చెత్త చెదరం అంటావు. మళ్ళీ మూవీస్ ద ఫ్రూట్. నిన్నెవడు చేయొద్దు అన్నాడు, నిన్నెవడు క్విట్ అన్నావు అన్నాడు, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వస్తావు? ఇక్కడికి వస్తే దానికి స్టిక్ అయ్యి మాట్లాడు. తలా తోక లేకుండా ఎందుకు ఇక్కడ అంతా బాగానే అన్నతమ్ముళ్ళ బతికి ఉన్నావు, మాకెందుకు గొడవలు పెడుతున్నావు? జై తెలంగాణ అంటూ, జై హింద్ అంటూ. ఇప్పుడు ఎవరికి అసలు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళతో ప్రాబ్లం లేదు, తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళతో ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ వచ్చి తెలుగు స్టేట్స్ కాదంటావు, ఒకటే తెలుగు స్టేట్ అంటావు. పోనీ దాన్ని డిఫైన్ చేసిందైనా కాన్క్రీట్గా ఏదైనా ఉండాలి కదరా బాబు. తెలంగాణ లాంగ్వేజ్ అంటావు, ఏంది లాంగ్వేజ్ చెప్పు. నేను అదేగా చెప్తున్నా, రాయి నువ్వు. పోనీ మాకు తెలియదు. ఆర్ నన్ను ఎడ్యుకేట్ చేయండి. నేను తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నాను, తెలంగాణ స్టేట్లో మాట్లాడింది తెలుగు లాంగ్వేజ్ కాదు, తెలంగాణ లాంగ్వేజ్ అని మనవాడు అంటున్నాడు. ఆ లిప్ ఏంటి, ఆ అక్షరాలు ఏంటి, ఆ లెటర్స్ ఏంటో నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. అంటే రాగాడి మామను కూడా నేను అడుగుతున్నాను, అంకుల్ రాయ్, ఎందుకు ఇది వద్దు. చాలా గట్టి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇలాంటివి చేస్తే. మా ఇద్దరికి ఏదైతే అయిందో నీకు కూడా అదే అవుద్ది, సేమ్ అవుద్ది. వద్దు, అక్కడ వరకు తెచ్చుకోక. అటెన్షన్ కోసం వరకు వెళ్ళి అక్కడ వరకు తెచ్చుకోక దయచేసి. నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, నాకు అర్థమైంది. నీకు అటెన్షన్ కావాలి, మళ్ళీ మూవీస్కి వచ్చి రివ్యూస్ చేసుకో. నేను ఎవరేమండు చేసుకొని నీకు నచ్చింది పెయిడ్ రివ్యూస్ ఇచ్చుకుంటావో, అన్పెయిడ్ ఇచ్చుకుంటావో, ఏది ఇచ్చుకుంటావో, బయాస్డ్ ఇచ్చుకుంటావో, న్యూట్రల్ ఇచ్చుకుంటావో, నచ్చింది ఇచ్చుకో. ఇది వద్దు, ఇది ప్రూవ్ చేయి. ఏదేదో మాట్లాడుతావు. ఇది యాక్సెంట్ని, స్లాంగ్ని నువ్వు ఏకంగా అదొక భాష అంటే ఇంకేమనాలి? పిచ్చి పీక్స్కి వెళ్ళింది అనాలి. పోనీ అది ప్రూవ్ చేయడానికి నీకు అదేం లేదు. అసలు తెలంగాణ అనే పేరు రావడానికి బోల్డ్ హిస్టరీ ఉంది. దానికి నువ్వు భాషే వేరు, ఇది తెలుగు భాష కాదు, ఇది తెలుగు స్టేట్ కాదంటే ఎలా స్వామి? అసలు చిప్పు దొబ్బేసిందా? బాతుల్లో కాల్జరి పడిపోయావా? ఏమైంది? వెరీ వరస్ట్. మీరు చెప్పండి, నేనేం తప్పుగా మాట్లాడితే నేనేం తప్పు మాట్లాడి చెప్పండి. ఆ అంకుల్ ఏం కరెక్ట్గా మాట్లాడాడు చెప్పండి. ఆ భాష నాకు నేర్చుకుంటాను. నేను కూడా ఇక్కడ బతుకుతున్నాను కాబట్టి నేను నేర్చుకుంటాను. వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్, బిహేవ్ లైక్ ఏ రోమన్ అంటారు కదా. నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి నా బ్రెడ్ అండ్ బటర్ ఇక్కడే అవుతుంది కాబట్టి నేను ఇప్పటివరకు తెలంగాణ భాష కూడా తెలుగు భాష అనుకున్నా. ఆ తెలంగాణ భాష వేరు, అదొక వేరేదని చెప్తున్నారు కదా, నాకు నేర్పించండి. ఈ జబ్బు ఎక్కడితో ఆగిపోలే. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక ఈవెంట్ జరిగి ఆయన ఒక మంచి విషయం చెప్పాడు, బాగా చెప్పాడు పాపం. ఏదైనా 100% అనే దాంతోనే పారామీటర్తోనే కొలాలి అని ఫ్యాన్ వార్స్ ఆపడం కోసం అని చెప్పి మంచిగా చెప్పారు. యాంటీ ఫ్యాన్స్ కానీ వీళ్ళని వినండి. మీకు ఒక పర్సన్ నచ్చకపోతే వాళ్ళ మీద 100%లో 1% కూడా ఆ డేలో వేస్ట్ చేయొద్దు. మీకు నచ్చిన విషయంలో స్పెండ్ చేయండి, దీనికి ఎగ్జాస్ట్ చేసుకోవద్దు, దీనికి వేస్ట్ చేయొద్దు అని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చి, కావాలంటే వేరే ఇట్లకి నచ్చిన విషయంలో చేయండి, కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఉంటే వాళ్ళ ఇంటి ఎదురుగా వెయిట్ చేయండి అని ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఫన్ ఫోన్లో చెప్తే స్కూల్ పిల్లలకు నువ్వు ఇదేనా చెప్తావు? ఆడపిల్లల్ని హెరాస్ చేయమని చెప్తావా? ఆడపిల్లలకు ఇప్పటికీ సేఫ్టీ లేదు. ఇప్పుడు నీ ఫ్యాన్స్లో 50% యంగర్ జనరేషన్, వాళ్ళందరూ ఇప్పుడు హెరాస్ చేసి ఏమేమి చేస్తే ఏంటి? నీకు అసలు మెచ్యూరిటీ ఉందా? మెచ్యూరిటీ గురించి ఈ అంకుల్ చెప్తున్నాడు. ఇక్కడ అల్లు అర్జున్ గారు చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? అల్లు అర్జున్ గారు వచ్చి మీకు నచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్ళి హెరాస్ ఏం చేయని చెప్పాడా? అసలు చెప్తుంది నీకు తెలుసు. నెగిటివ్ థింగ్స్ మీద నువ్వు ఎఫర్ట్ పెట్టొద్దు, నీ ఎనర్జీని యూజ్ చేయొద్దు. రోజుకి 100% అనే కాన్సెప్ట్లో వెళ్తే 1% కూడా నెగిటివ్ థింగ్స్ మీద యూజ్ చేయొద్దు. నీకు నచ్చిన విషయాల మీద, పాజిటివ్ థింగ్స్ మీద యూజ్ చేయని చాలా గొప్పగా చెప్పిన మాటను కూడా ఉల్టా ఇటు తిప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నావు నీ మైలేజ్ కోసం. ఎంత చండాలంగా, ఎంత దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతుందా? రోజుకి దారుణంగా దిగజారిపోతావు. ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో, రిట్రో వేసుకో. వెరీ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ యూ. ది వరస్ట్ బిహేవియర్. వన్ ఆఫ్ ద టాక్సిక్ యూట్యూబర్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ ఎంటైర్ ఇండియా. అంత వరస్ట్గా భాషల మీద గొడవలు పెడుతున్నావు, స్లాంగ్ల మీద గొడవలు పెడుతున్నావు, కల్చర్ మీద గొడవలు పెడుతున్నావు, హీరోల మధ్యలో గొడవలు పెడుతున్నావు. నువ్వేనా శుద్ధ పోసం అంటే అస్సలు కాదు మళ్ళీ. సో మీరే చెప్పండి, మనోడి జబ్బు ఏంటి, ఏదైతే ఎందుకు చేస్తున్నాను? నాకు అర్థమైంది, అంతా కాన్షియస్గా చేస్తున్నాడు టు గెట్ మైలేజ్. ఎందుకంటే మనోడిని ఎవడు దేకట్లేదు, వేరేవేవో పీకుతా అన్నాడు, అవి సరిగ్గా పీకలేకపోతున్నాడు. మళ్ళీ మూవీస్కి రావాలి, సిగ్గు ఉండాలి కదా, తిడతారు కదా మళ్ళీ ఐ క్విట్ మూవీ రివ్యూస్ అని చెప్పి అంత బిల్డప్ ఇచ్చిన తర్వాత అంటే ఇండైరెక్ట్గా ఇలా కెలుక్కోవడం, సిగ్గు ఉండాలి. సో చాలా వరస్ట్ అనిపించింది, అందుకే నేను చేశాను. మీకు ఏమనిపించిందో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.